హలో అండి, ఈరోజు సండే స్పెషల్ చేసి చూపిస్తా. ఈరోజు చికెన్ కర్రీ చేసి చూపిస్తా. అట్లనే నా కొడుకు షవర్మా ఛాలెంజ్ చేయాలి మమ్మీ అంటుండే. ఈ రోజు వాళ్ళ బావతం చేస్తాడంట, వాళ్ళ పెద్ద కొడుకుతోని. అయితే బావతం షవర్మా చేస్తా, బయట తేయడం ఎందుకు, బావని బుక్ చేస్తా, ఈ రోజు 4-5 షవర్మాస్ పెట్టుకొని చేస్తా అని చెప్పిండు. సరే నాన్న బయట ఎందుకు, నేను చేస్తానులే అని చెప్పి చికెన్ షవర్మా నేను నా స్టైల్లో. మా వాడు లాస్ట్ టైం నేను KFC చికెన్ చేస్తా అంటే అది MFC అని ఏదో పేరు పెట్టిండు. అదేనా? ఏం చెప్పు. మమ్మీ ఫ్రైడ్ చికెన్. అయితే మమ్మీ ఫ్రైడ్ చికెన్ అని చెప్పి MFC అని పేరు పెట్టిండు. ఈ రోజు షవర్మాకి ఇంకేం పేరు పెడతాడో చూద్దాం. అట్లనే నేను చేసే షవర్మా ఎట్లుంటుందో చూడండి. తర్వాత పవర్ 9 ఛానల్లో ఆ షవర్మా ఛాలెంజ్ ఎట్లుంటుందో చూడండి. చాలా ఫన్ గా ఉంటది ఈ రోజు అయితే, ఎందుకంటే వాళ్ళ బావతో చేస్తున్నాడు కదా, కాబట్టి తప్పకుండా అది కూడా చూడండి. అట్లనే నేను ఇంకా ప్రాసెస్ చేసి చూపిస్తానండి. నా కొడుకు పుణ్యమా అని నేను చెఫ్ లాగా వెరైటీ వంటలు చేస్తున్నా. అయితే దానికోసం మెత్తని తీస్తా, ఇవన్నీ కూడా ఇందులో వేస్తా. దీనికోసం మాత్రం షవర్మా కోసం మెత్తని పీస్ని ఇట్లా తీస్తా. అంటే బోన్లెస్ వేస్తా. స్కిన్ ఉన్నా పర్లేదు, కానీ బోన్లెస్ ఉండాలి. ఎన్ని బనాయిస్తాడు ఈరోజు తినుకుంటూ. అయితే చాలా మంది నైట్ నేను అది పెట్టా కదా దోశ కారం, అది చాలా బాగుందమ్మా, దోశ ఎట్లా చేయాలన్నారు. నేను దోశ ఎట్లా చేయాలి పెట్టినా. అట్లనే ఎర్రకారం ఎట్లా చేయాలని చాలా మంది అడుగుతున్నారు. మన ఛానల్లో ఉంది చూడండి. అట్లనే హోమ్ టూర్ పెట్టండి అమ్మా అని అడుగుతా ఉన్నారు. హోమ్ టూర్ కూడా ఉంది చూడండి. నా స్వీట్ హోమ్, చాలా స్మాల్ హోమ్, చాలా స్మార్ట్ హోమ్, స్వీట్ హోమ్. అంటే ఫస్ట్ మేము ఎట్లా ఉన్నా కూడా మేము నా పెళ్లి చేసుకుని ఇదే ఇంట్లోకి వచ్చిన ఎంతో ఇబ్బందులు పడ్డా ఇక్కడే ఇల్లు కట్టుకున్నా. 12 సంవత్సరాల క్రితం కట్టుకున్నా అంటే ఇది నా కొడుకు అంటాడు, తెలంగాణ స్టైల్లో బలి చెప్తావుగా మమ్మీ అని. వాడు తెలంగాణ వాడే కదా. అయితే నేను రాయలసీమ అంటుంటే వాడు వాదిస్తాడు, అవును నీది రాయలసీమ, నువ్వు రాయలసీమ బిడ్డ, అక్క రాయలసీమ కోడలు, నేను మాత్రం తెలంగాణ అంటాడు. మంచిదే, నాకు చాలా ఇష్టం తెలంగాణ అన్న కూడా. అయితే హోమ్ టూర్ కూడా పెట్టినా, చూడాలంటే మన ఛానల్లో ఉంది చూడండి. అట్లనే చాలా మంది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఊరికే రిపీట్ కామెంట్ చేస్తా ఉన్నారు, వాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నా. అట్లనే గుత్తి వంకాయ కర్రీ చెప్పారు, అది కూడా మన ఛానల్లో ఉంది చూడండి. అట్లనే ఒట్టి తునకలు ఎట్లా చేయాలో మన ఛానల్లో ఉంది చూడండి. ఇంకోటి ఆల్బమ్స్ పెట్టండి, చిన్నప్పటి నుంచి పిక్స్ అక్కవి అన్నవి అని అడుగుతున్నారు. నేను పెట్టా ఆల్రెడీ, బాబు చిన్నప్పటి నుంచి, నా బిడ్డ చిన్నప్పటి నుంచి, అంటే పిల్లలు చిన్నప్పటి నుంచి పెట్టినా. అయితే అది యూట్యూబ్ కూడా ఏం చేసిందంటే అది రానివ్వలేనా, అంటే అది ఏదైనా కండిషన్స్ ఉన్నాయేమో ఇట్లా పెట్టద్దు అనేసి. అంటే మినిమం కొందరికి ఆ కండిషన్స్ వర్తించవేమో. మాకైతే అది నేను 1 గంట తీసి పెట్టిన, చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యే వరకు ఆల్బమ్స్ మొత్తం 10-15 ఆల్బమ్లు తీసి పెట్టిన. అయితే అది రాలేదు, వార్నింగ్ వచ్చింది యూట్యూబ్ ఛానల్ నుండి, తీసేసిన నేను. అయితే చికెన్ బోన్లెస్ తీసుకొని ఇట్లా చిన్న పీసెస్ బయటే కావాలంటే బయటే కీమా లెక్క కొట్టించేసేయండి, ఇంకా బెటరు. నా కొడుకు ఇంటికి వచ్చినా చెప్పాడు, అమ్మ ఈరోజు షవర్మా ఛాలెంజ్ మమ్మీ చేస్తా, బుక్ చేసుకుంటా అని అన్నాడు. ఎందుకు నానా, నేను చేసిస్తాలే అని చెప్పి ఉన్న చికెన్ ని ఇట్లా కట్ చేస్తున్నాను అనమాట. నా బిడ్డ బిజినెస్ కి చాలా సపోర్ట్ చేసారు, చాలా అంటే చాలా, నిజంగా ఎంత సపోర్ట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. మీరందరూ కూడా మీ అందరి ఆశీర్వాదం అందించారు, నిజంగా అందరికి మెనీ థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. నా బిడ్డను అంతా సపోర్ట్ చేసారు మీరు. అట్లనే బాబు ఛానల్లో మొన్న ఏదో ఒక బ్యాడ్ కామెంట్ ఉండే, నేను దానికి ఒకటి రిప్లై ఇచ్చిన. ఊరు పేర్లోని వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. నేను ఎంత బ్యాడ్ కామెంట్స్ కి స్పందించద్దు, మంచి కామెంట్స్ తీసుకుందాం అనుకుంటా. చాలా మంది అయితే మీ ఫ్యామిలీ స్వీట్ ఫ్యామిలీ, అమ్మ నేను నీకు పుట్టాలి, నెక్స్ట్ జన్మ ఉంటే నేను నీకు బిడ్డగా పుట్టాలని చాలా మంది అంటారు. అట్లా ఎప్పుడు అనుకోవద్దు, ఏం కాదు. అమ్మలందరూ కూడా ఒకటే, అమ్మ అంటే అమ్మనే అంతే, ఇంకా దానికి వేరే మాట లేదు మనం చెప్పడానికి. అమ్మ అంటే అట్లా. కాకపోతే పరిస్థితులను బట్టి వాళ్ళు కొన్ని మీకు తీసి ఇవ్వలేకపోవచ్చు, చేయలేకపోవచ్చు.
మీరు అనుకునే అన్ని ఇవ్వకుండా చేయకుండా ఉన్నంత మాత్రాన వాళ్ళు బ్యాడ్ మదర్స్ బ్యాడ్ పేరెంట్స్ కాదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో మీరు అర్థం చేసుకోండి. మంచి తండ్రి, మంచి అన్న, మంచి అక్క, మంచి చెల్లె, మంచి ఫ్రెండ్స్, ఇట్లా ఏదైనా ఇందులో మంచి చెడు అనేది ఉంటది. కానీ అమ్మ, మంచి అమ్మ, చెడ్డ అమ్మ అనేది ఉండదు. అమ్మలందరూ కూడా మంచినే. నేనైతే నాన్న కూడా మంచిగా అంటా. నాకైతే దేవుడు నాకు చెడు అనే వాళ్ళని ఎవరిని ఇవ్వలే. నాకు ఫ్రెండ్స్ అనేది లేరు. నా పిల్లలే నా ఫ్రెండ్స్, మా రాముడే నా ఫ్రెండ్. కాబట్టి ఫ్రెండ్స్ చెడ్డవాళ్ళు అని చెప్పే అవకాశం కూడా లేదు. నా పిల్లలు, నా హస్బెండ్ ఇట్లా కాబట్టి. అయితే ప్రతి ఒక్కరు కూడా పరిస్థితిని బట్టి కొన్ని ఇట్లా చేయకపోవచ్చేమో. మంచి పేరెంట్స్, చెడ్డ పేరెంట్స్ అనేది ఉండదు. అర్థం చేసుకోండి నేను చెప్పేది. అట్లనే మా బాబు ఛానల్లో బ్యాడ్ కామెంట్ పెట్టారు ఎవరో. ఏదైనా కూడా జెన్యూన్ అకౌంట్స్ ఉండవు వాళ్ళవి. ఒక్కరు కూడా సబ్స్క్రైబర్స్ ఉండరు. ఫేక్ అకౌంట్స్ ఏదో పెట్టి ఇట్లా చేయడానికి. నిజంగా వాళ్ళకి ఏదైనా ఉండి వాళ్ళకు డాష్ 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 అన్ని ఉంటే అప్పుడు పెట్టండి. నా వరకు నేను పెడితే నేను అస్సలు ఎన్నోసార్లు చెప్తా, నేను అస్సలు లెక్క చేయనని చెప్పి మా హేరు కట్టేది. అయితే నా పిల్లలకి అట్లా పెడితే కన్నా మీ ఫోన్ నెంబర్ కానీ మీ నెంబర్ కానీ ఏ దొరికినా అసలు నా లెక్క వేరేనే ఉంటది, మీకు తెలియదు. కానీ నేను మంచి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కొందరు మాత్రమే ఉన్నారు. సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే సపోర్ట్ చేస్తేనే మంచి అంటారా, లేకపోతే లేదా అని కాదు. కొందరు మరీ నీచంగా, మీకు తెలుసు, నేను మీకు చెప్పక్కర్లే. కొందరు మరీ ఎట్లెట్లున్నారో మీకు కూడా తెలుసు. అలాంటి వాళ్ళే చెప్తున్నా. ఇంకా చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇట్లా వాళ్ళ పలకరింపు, అది వాళ్ళకి దాసోహం. ఎప్పుడైనా కూడా ఏంది, మనం ప్రేమకు దాసోహం, అభిమానానికి దాసోహం. అస్సలు కారణమే లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడుతూ వాళ్ళ ఆత్మసంతృప్తి, ఆనందం పొందుతుంటారు మాటలతోని. అలాంటి వాళ్ళ చెప్తున్నా, ఆనందం ఎన్నో రోజులు ఉండదు. పెద్ద దెబ్బ కొడుతుంది, మీకు కోరుకోలేని దెబ్బ కొడుతుంది. జీవితంలో మీరు కోరుకోలేని దెబ్బ కొడుతుంది ఒకరిని బాధ పెట్టే ఆనందం. ఇగో మొత్తం చిన్న చిన్నగా కట్ చేసిన ఇది. ఇందులో కొంచెం ఆయిల్, ఇది బోన్ ఉన్నట్టుంది ఒకటి, అది ఎట్లా పడ్డది, కొంచెం ఉప్పు, పసుపు. అయ్యో అట్లుంది నా దిమాకు. పప్పి పసుపు వేస్తూ ఉప్పు అంటున్నా. ఆయిల్, పసుపు, కారం లైట్ గా వేస్తున్నా. ఎక్కువేనా? కొంచెం కారం. మమ్మీ దిమాగ్ పనిచేస్తలేనట్టుందిరా. కొంచెం ఉప్పు. బోన్లెస్ చికెన్ ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ వేసుకొని ఇట్లా వేసేసిన. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ ఇట్లా పెట్టేద్దాం, ఉడుకుతుంటది. అయితే దీనికోసం చపాతీ చేసుకోవాలి. నేనైతే ఇది రెడీమేడ్ ప్యాకెట్ నేను చేసిన నేను చెప్పాను. ఒక్కోసారి నేను ఇవి ప్యాకెట్స్ ఇన్స్టెంట్ గా ప్యాకెట్స్ నేను ఎక్కువ తెచ్చుకుంటా. ఎందుకంటే ఇవి చాలా మటుకు చెప్పాలి కదా, స్మైలీస్ ఉంటాయి, ఆలు స్మైలీస్ ఉంటాయి కదా. నన్ను ఆలు స్మైలీస్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్, అదేంటిది పచ్చి బఠానీ అవి ఉంటాయి కదా, అవి ఇంకా చిన్న చిన్న అవి ఉంటాయి కదా, నగెట్స్ ఏవేవో చేస్తుంటావు కదా చెప్పు పేర్లు. ఇంకా అయితే చాలా మటుకు మేము మాల్స్ లో ప్యాకెట్స్ తెచ్చుకుంటాం. సేమ్ టైం అట్లనే చపాతీ, పరోటా, ఇంకా లోపల అది ఆలు పరోటా, అవి అన్ని కూడా ఉంటాయి. నేను అవన్నీ కూడా తెచ్చుకుంటుంటా. అయితే ఇది అట్లా తెచ్చుకుందే.
దీనికోసం ఒక ప్యాకెట్ తెప్పించిన. అంటే ఆర్డర్ ఇంటి నుంచే ఆర్డర్. ఇంకేంటివి అవి సమోసాలు కూడా. సమోసాలు, చికెన్ తో చేసినవి ఉంటాయి. చికెన్ రోల్స్, చపాతీ రోల్స్ లాగా ఇట్లా అన్ని చాలా మటుకు బయట తెచ్చుకుంటుంటా. అయితే చికెన్ కర్రీ చేస్తున్నా. ఇది ఉడికి లోపల ఇందులో కరివేపాకు కూడా వేద్దాం. కట్ చేసేస్తాను ఇది. ఇందులో కరివేపాకు కట్ చేసేసేసిన. ఇవి చికెన్ కర్రీలో నా కొడుకు అయితే మస్తు కట్ చేస్తాడు. కటింగ్ ఎట్లా చేస్తాడు మరి? సన్నగా సన్నగా టమాటా ఉల్లిగడ్డ కట్ చేసినానంటే అది నా కంటికి కూడా కనిపించకుండా కట్ చేస్తాడు. కొత్తిమీర, టమాటా, ఉల్లిగడ్డ ఎప్పుడన్నా కట్ చేయమంటే సన్నగా, ఇంకా అది మిక్సీలో పట్టినట్టే, పచ్చా మిక్సీలో పట్టినట్టే. అందుకోసం నేను చెప్పి ఇస్తుంటాను అలా మరీ సన్నా చేయకని. ఇందులో కొంచెం ఉల్లిగడ్డ కూడా వేస్తా. ఒక ఉల్లిగడ్డ, నేను మరీ సన్నగా కట్ చేయలేకపోయినట్టున్నా. ఇది కీమా లాగా కొట్టించుకొని వచ్చేస్తే బాగుంటదేమో అసలు. కర్రీలోకి అన్ని వేసేస్తున్నా. చికెన్ కర్రీలోకి చూడండి ఎంత సింపుల్ గా చేసేస్తాను నేను వంట. ఎవరో అంటుంటా చేయడమే కదా. దోశ నేను అన్నారు కదా, అది ఏంటి అని దోశనో ఉత్తప్ప ఏదో. ఇంకా ఈ కడాయిలో చేస్తేనే అట్లా వస్తుంది. దోశ పెంటలో చేస్తే అట్లా రాదు. పాతది ఇనుప కడాయి ఉంటది కదా దోశలు వేసేది, ఊర్లలో ఉంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు అవి. పాత కడాయి ఉంటది మందంగా దోశ వేసే పెంక, దానిపైన అట్లా వస్తుంది. నేను ఇందులో వేస్తా అట్లా మందంగా రావాలంటే. 2 గంటలు పిండి పోస్తా, పోసేసి మూత పెడతా. స్మూత్ గా ఇట్లా మరీ ఇడ్లీ లాగా లేకుండా, మరీ దోశలాగా లేకుండా స్మూత్ గా ఇట్లా తింటుంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. దూదిగా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటది. నాకు మస్తు ఇష్టం అట్లా. కడక్కు దోశ నాకు ఇష్టం ఉండదు. నా రాముడికి, నా బిడ్డకి కడక్కు దోశలు ఇష్టం. నేను నా కొడుకైతే అట్లా తినేస్తాం. నాకైతే స్పెషల్ ఇష్టం అని చెప్తా. వాడికి ఏమో అంత ఇష్టం ఉందో లేదో కానీ ఇదిగో టమాటా, ఉల్లిగడ్డ ఇది వేసిన, అట్లానే పచ్చిమిరపకాయ. ఇవేం కారం ఉండవు, ఓన్లీ పచ్చిమిరపకాయ ఫ్లేవర్. ఇది ఫ్లేవర్ వేరే ఉంటది వేస్తే. దానికోసం ఇందులో వేస్తున్నా, ఫ్లేవర్ కోసం. ఇదేం కారం ఏమి ఉండదు. అట్లనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా.
కొంచెం గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ కొంచెం వేస్తున్నా. ఇందులో టమాటా వేయను. టమాటా వేయనా నాన్న? టమాటా వేస్తే వేయచ్చా? వేస్తా ఉండు, మంచిగా టేస్ట్ వస్తుంది. అది ఉడకని అని అట్లా పెట్టిన. ఇగో ఇవన్నీ వేసేసిన. ఇందులో వాసన అయితే అడ్డిపోతుంది. సిమ్లో పెడతా. ఇందులో కూడా చూడండి టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, ఆయిల్, అల్లం ఎల్లిగడ్డ, చికెన్ మసాలా, ఉప్పు, కారం, పసుపు. రెండు తీసిన పచ్చిమిరపకాయలు ఎందుకు వేస్ట్ కావాలి. అయితే ఇవన్నీ వేసేసి కొంచెం నీళ్ళు పట్టుకుంటా. అంతే, ఇట్లా వేసి కలిపెట్టేయండి. సూపర్గా, అంటే సింపుల్గా ఉంటుంది. అట్లానే ఎప్పుడు ఇట్లనే చేయను, ఇప్పుడు ఇట్లా చేస్తున్నా. చూసినారా వాటర్ ఎంత వేసినానో? కొంచెం అంతనే. ఇది సిమ్లో అవ్వాలి కదా, అటువైపు పెట్టేస్తా. ఇది పెద్దగా ఇంతే. ఇట్లా పెట్టేద్దాం, అది అయిపోతుంది. ఇంకా దాంట్లో వాటర్ గీటర్ ఏమీ అవసరం లేదు. ఫస్ట్ ఇంకా కొంచెం వాటర్ వస్తుంది అందులో. ఫస్ట్ బాగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉండి నిమ్మకాయ పెట్టి తీసేస్తామంటే అయిపోతుంది. నీరు ఊరుతుంది చూసినరా? నేను కొంచెం పోసినా కదా, కొంచెం చేకడుపునే అంత. ఇది అవుతుంది. దీంతో మనకు పల్లె, దాన్ని అట్లా వదిలేద్దాం. ఫైనల్గా ఒక నిమ్మకాయ పిండేసుకుందాం. ఇది నిమ్మకాయ ఇందులో కొంచెం వేస్తాం. ఇది అయిపోయిందన్నా. ఏదేది గట్టిగా చెప్పు. వాసన ఎంత బాగా వస్తుంది చూసిండ్రా? మెల్లగా చెప్తాను. అప్ప వాసన ఎంత బాగా వస్తుంది మమ్మీ అని. నిజంగా ఎంత మంచిగా అయిందో.
ఇది మరీ డ్రై లాగా అని లేకుండా జ్యూసీ జ్యూసీగా అయింది. కొంచెం వాళ్ళకి తిన్నా కూడా గొంతు పట్టుకోకుండా ఉండని విధంగా గుమ్మ గుమ్మలాడిపోతుంది. మరి ఆ మమ్మీ చేసే షవర్మా ఇది. షవర్మా ఇంకా అవి ఎట్లా చేయాలో చేస్తాయి. ఇక కొంచెం నిమ్మకాయ పిండినా నాకైతే ఊరిలో వస్తుంది. ఇట్లానే వేసుకొని రైస్ లో కలుపుకొని తినేటట్టు భలే ఉందిగా. ఈసారి రైస్ లో ట్రై చేస్తా. ఇది దీన్ని ఇక్కడ పెట్టేస్తా. ఆహా దీంతో పని ఉంది. ఇందులో చపాతీ కాసుకోవాలి కదా, ఇందులో అయితేనే మంచిగా వస్తుంది. దీని మీదకి ఎక్కించేద్దాం ఇంకా, అది మెల్లగా మరి. ఓకే అన్న, ఇది వేడయ్యే లోపల ఎగ్స్, ఇందులో ఎగ్స్ కావాలి కదా. అయితే అంటుండే ఎవరో, సర్వ్ చేసుకోవడమే కాదు అంటే వంట చేయడమే కాదు, సర్వ్ చేయడం కూడా చాలా మంచిగా చేయాలి, చేసుకోవాలి, డీసెంట్ గా తినాలి అని నేను వాళ్ళకి చెప్తున్నా. నేనేమి యాక్టింగ్ చేస్తూ చేసుకోవట్లేదు. నేను ఎట్లయితే ఉంటున్నానో అది మాత్రమే పెడుతున్నా. నాకు డీసెన్సీ రాదు, నేను ఉన్నదే కదా నేను చూపిస్తా. ఇంకోటి నా కొడుకు ఛానల్లోనూ పెట్టి ఛానల్లోనూ తెలియదు. నా కొడుకు ఛానల్ పవన్ అయి నేను తెలుసు కదా. అయితే ఆ ఛానల్లో బాగా పొగరొచ్చింది. నా పెట్టి ఛానల్ అనుకుంటా, తల్లి కూతుర్లకి బాగా పొగరొచ్చింది అనేదో పెట్టారు. ఇది యూట్యూబ్ తోనో లేకపోతే ఇంక దేంతోనో వచ్చిన పొగరు కాదు, పుట్టుకతో వచ్చిన పొగరు. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే, బ్యాక్ వెళ్తే, ఇయర్స్ గా వెళ్తే, నా చిన్నప్పటి వరకు మీరు వెళ్తే ఈ పొగరు పుట్టుకతోనే వచ్చింది. అది పోదు. ఇంకా ఎక్కడెక్కడ పోయినా మంచితనం దగ్గరే మనం దిగేది, కొంచెం అట్లా ఇట్లా అని. యూట్యూబ్ లో ఏదో తెగ వచ్చేస్తుంది, దాంతో పొగరు వస్తుంది, అంతమంది మేము ఏరకమొత్తున్నాం, బిచ్చి మెత్తుకుంటున్నాము, అది కాదు. మేము కష్టపడి పైకి వచ్చిన మాట వాస్తవమే, కష్టపడి పైకి వచ్చాం. పొగరు అంటారా, ఉన్ననాడు పుట్టుకతో చెప్పా కదా, పుట్టుకతో వచ్చిన పొగరు అది. పుట్టి నుంచి నేనేమి ఇచ్చేయలేదు. మా నాన్నగారు మేము ఎట్లున్నాము ఏంది సరే, అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు తప్పదు. అయినప్పటికీ ఆ రోజైనా మేమేమి ఎరకమొత్తలో ఎవరింటికి పోలే. మాకు ఓన్ హౌస్ ఉంది, జాబ్స్ లేక కొంచెం ఇబ్బంది పడ్డాం. పిల్లలు లేదో కనేషనం అంటే కనేషనం అని మేము కనలేదు. సేమ్ టైం బాధ్యతగా అంటే పిల్లలు మేము ఇట్లనే చదివించుకోవాలి, వీళ్ళని ఇట్లనే పెంచాలి, వీళ్ళ కోసం భవిష్యత్తు ఇట్లా ఉంచాలి అనే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాం. కాబట్టి దానికి అనుగుణంగా ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ వచ్చినాం. కాబట్టి ప్రతిదీ అట్లా చేసుకుంటూ మేము ఎంత ఇబ్బంది పడ్డా కూడా మా పిల్లల్ని మంచిగా చదివించుకున్నాం. వాళ్ళకి మంచిగా బట్ట గాని దేనికి గాని లోటు లేకుండా మా పిల్లల్ని అంత మంచిగా చూసుకున్నాం, అంత మంచిగా ఎదుగుతూ వచ్చినాం. ఈ రోజు ఏదో ఇట్లా కాదు, మీరైనా సరే ఎవరైనా సరే ప్లాన్ ప్రకారం రావాలి. ఏదో కనీసం ఇప్పుడు ఉన్నాము, ఇప్పటికి తినేస్తున్నాం, మన రోజు గడిచిపోతుంది అంటే అది కాదు కదా. రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి చదువు ఏంటి, రేపు వాళ్ళు ఉండడానికి ఇల్లు ఏంటి, నలుగురిలో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి ఏంటి అనేది ప్రతి పేరెంట్స్ ఆలోచించాలి. ఒకవేళ ఆలోచన లేదు అంటే పిల్లల్ని కరగండి, అది బెటర్. ఎలాంటి ఆ రెస్పాన్సిబిలిటీ రేపు పిల్లలకి మనం ఇట్లా బతికినా మన పిల్లలు కూడా ఇట్లనే బతుకుతారులే అని అనుకోవద్దు. నారు పోసినోడు నీరు పోయడా అనే నీతి సూక్తులు చెప్పొద్దు. రెస్పాన్సిబిలిటీ ఉంటేనే పిల్లల్ని కనాలి. పిల్లల్ని రోజు రోజుకి వాళ్ళని మనం సమాజంలో ఒక గుర్తింపులో గానీ ఒక పొజిషన్ లో గానీ నిలబెట్టగలిగితేనే మనం చేయాలి. మేము అట్లా అనుకుంటూనే వచ్చినాం. అయితే తల్లి కూతురికి పొగరు వచ్చిందని నా పిల్లలకి పుట్టుకతో పొగరు ఉంది, మా బ్లడ్ లోనే పొగరు ఉంది, ఉంటది, అట్లనే ఉంటది. ఇవన్నీ మాకు ఆఫ్టర్ ఆల్ అనుకోవచ్చు, యూట్యూబ్ అది ఇదనని.
ఏదో చేస్తున్నాము, ఇందులో మాకు ఫ్యాన్స్ గాని అభిమానం గాని చాలా ఉంది. ఆ ఇష్టంతోనే ముందుకు పోతున్నాం తప్ప ఏదో పైసలు వస్తున్నాయి నా కొడుకు పెట్టిందంటే నా కొడుకు వాడేదో క్రేజీగా అక్కనే అమ్మను పెట్టుకుని ఏదో చేస్తున్నాడు. మేము డబ్బు లేక ఏమైనా ఇట్లా ఛానల్లా ఒకసారి చూడండి, వెనక్కి వెళ్ళి చూడండి. మాకు మా పరిస్థితి ఏంటి, మా ఇదేంటి, మా ఫుడ్ ఏంటి మీకు తెలుస్తుంది. ఈ సంవత్సరం 2 ఏళ్లలో వచ్చి యూట్యూబ్ లోకి రాగానే మేము ఇదేంటిది నైట్కే ఇదైపోలే. అట్లా ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి నేను సూటిగా ఇది చెప్పేస్తున్నా అంతే. అయితే ఆ ఎగ్ ఇది కలిపేసిన ఇందులో కొంచెం సాల్ట్ మాత్రమే వేస్తాను, ఎందుకంటే ఉప్పు కారం ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కదా. ఓన్లీ కొద్దిగంత సాల్ట్. ఎగ్గులో కొంచెం సాల్ట్ ఉంటుంది. ఎగ్గు మనము ఏగులో కూడా తినేయచ్చు ఇట్లనే. మా బాబు ఏం కామెంట్ చేస్తాడో ఏమో మొత్తానికి. ఇది మళ్ళా ఏదో ఆ చికెన్ దానిలోది కొత్తిమీర అంటున్నట్టుంది. ఆయిల్ మర్చిపోయినా, ఇలా ఆయిల్ వేయడం. ఓకే, కలవరిస్తాను. కలవరిస్తావా ఏం చేస్తావా? ఏంది మమ్మీ అని అంటావా? సేమ్ బయట చేసినట్టే చేస్తున్నాం. బయట ఇట్లనే చేస్తారా? కాకపోతే చపాతీలు చిన్నగా ఉన్నాయి. అవునా, ఇట్లా ఎగ్గేస్తారా? ఎగ్ వేసి చేస్తాను. అయితే మీ మమ్మీ బెస్ట్ కుక్ అయితే పర్వాలేదు. కెమెరా అవతలకి అయితే బెస్ట్ కుక్. నీకు కాదారా నా కొడుక? కెమెరా అవతలకేమో బెస్ట్ కుక్కేనంట. ఎందుకంటే వాళ్ళు తినారు కాబట్టి. వాళ్ళు తినారు కాబట్టి నాకైతే కాదు మమ్మీ అన్నట్టు చెప్తుంది. చూడరా, నువ్వే ఒప్పుకుంటావు. నువ్వు ఒప్పుకునేలా చేస్తా. ఎంత మంచిది మమ్మీ అంటే నువ్వే అలా చేస్తా. ఎందుకున్నా బయట నేను మంచిగా చేసిస్తా కదా. వేడిగా ఇవ్వ, వేడిగా బాగుంది. చూడ్డానికి అయితే బాగానే ఉన్నాను. అంటే ఇంకిందిలో ఏముంది నాన్న బాగాలేకపోవడం. బాగుంది. ఇంత మంచిగా చికెన్ కూడా ఎంత మంచిగా చేసినా మన వాళ్ళు చూడు చెప్తారు. కాకపోతే ఇట్లా చేయడమే ఏంది మమ్మీ అవసరం. చేయడమే ఏంది అవసరాలు అనుకున్నాచ్చు తప్ప ఇది కూడా అయిపోవచ్చు. చికెన్ ఉడికిపోయి ఊసిపోతుంది. ఇంకా చాలా సేపు వస్తుంది. ఇది చేసేనా? అది అట్లా చేస్తున్నాను. ఇంకా కింద పడకుండా ప్యాక్ చేయాలి. కింద పడకుండా ప్యాక్ చేయాలా? మంచిగా ఫోల్డ్ చేయాలి. ఏమన్నా కాలుతుందా ఏందన్నా? ఉంటాను పెట్టి ఇంకా పక్కనే ఉంటాము. ఒకటి చల్లారే కొద్ది ఒకటి చేసేస్తాం.
అంత ఒకటి రోజులు వచ్చిందేనో మమ్మీ. తక్కువ పెట్టినా కొంచెం తగ్గించి. నాదేమో పెద్ద చెయ్యి అన్నిటిలో, మనకి తక్కువ రావుగా. ఇది ఇట్లా ఇట్లా పెట్టేస్తా, ఇట్లా ఇట్లా తినండి. దానికి అట్లా ఇట్లా ఏదైనా పిన్ ఉంటే బాగుండేది మరి. పుల్ల పప్పి పెద్ద చపాతీలు ఉంటే రోలింగ్ దానికి వస్తుండేమో నాన్న. ఏం కాదులే ఇగో ఇట్లా పెట్టి, ఇగో ఇట్లా పెట్టి, ఇగో అది మడతా పడతాము మీ అటు పక్కకి ఇటు పక్కకి. ఇట్లానా? ఇట్లా పెట్టి పుల్లలు ఉంటే పెట్టేయచ్చు. ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి చేస్తావా స్టిక్స్? ఇప్పుడు అది గివరం అవుతుంది మమ్మీ. షుగర్ ఏమో కానీ షవర్మా ఏమని కానీ గివరమా అవుతుందంట. లేదంటే అది ఆల్రెడీ చిన్నగా ఉంది మమ్మీ. చపాతీ మరి చిన్నగా ఉంది కదా నాన్న. అది నాన్న చపాతీ చిన్నగా ఉంది కదా, నువ్వు స్టిక్స్ తిప్పి నేను చేస్తా. ఏం కాదురా ఇట్లే బాగుంది. ఇట్లా పట్టుకుంటాం, ఇట్లా పట్టుకొని తింటాం పడకుండా. ఉత్తగా ఇట్లానే పడకుండా తినేసిండి అన్న. ఇగో మంచిగా ఇట్లా పెట్టి, ఇట్లా పెట్టి, ఇగో చాలా 3 3 4 4 అయినా అన్ని ఏడ తింటాం మమ్మీ. 2 2 మస్తు. ఛాలెంజ్ అంటే ఏంది? 2 2 3 3 తినండి కదా. అక్క చూసి చచ్చిపోతుంది మమ్మీ. మంచిగా మీరు తినరు, మంచిగా మీరు తినండి. గలీజ్ గలీజ్ నా పని చేయండి. ఇది చేత ఇట్లా పట్టుకుంటా అనుకోకండి, అడుగుకి ఎక్కడ ఉంది ఆయిల్, దీనికి అయిపోతుంది. అందుకే ఇట్లా చేస్తున్నా. ఇట్లా ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా. మమ్మీ మళ్ళీ వేసి మమ్మీ అన్నాను నువ్వు. రే లక్కోడికి అనరా, లక్కోడికి మస్తు ఇష్టం ఇది. లక్కోడికి చేస్తానన్నా. కొంచెం అది తక్కువనే పెట్టినాం మీరు. ఏం కాదు నేను
చాలా 3 3 4 ప్లేట్ చాలు పెట్టినా చాలు అదే ఫుల్ అయిపోతుంది అమ్మ అంత చికెన్ వేసుకుంటాను దీన్ని షవర్మా అంటారు, లేకపోతే చికెన్ చపాతీ రోల్ అంటారు, చికెన్ ఎగ్ చపాతీ రోల్ అంటారు, ఏదంటారో పేరు అయితే మీకు వదిలేసిన. నేనైతే షవర్మా అనే చేసిన. చపాతీ ఇంకొంచెం పెద్దగా ఉంటే అటు ఇటు ఫోల్డ్ చేసి చిన్న స్టిక్స్ ఉంటాయి కదా, టీత్ స్టిక్స్, అది పెడదాం అనుకున్నాను. నేను స్టిక్స్ ఇంట్లో అయిపోయినాయి, తెప్పించినానా అంటే మళ్ళీ ఎందుకు మమ్మీ లేట్ అవుతుంది, పర్లేదు మేము కింద పడకుండా తినేస్తాం, మేనేజ్ చేస్తాం అన్నాడు. సో నా కొడుకు ఛాలెంజ్ కోసం నేనైతే షవర్మా చేసినాను అనుకుంటున్నా. ఛాలెంజ్ వెళ్ళి చూడండి, చాలా బాగుంటది. ఇదైతే నా మనవాడి కోసం చేస్తున్నా, నా మనవాడికి బాగా ఇష్టం. ఒక 2 3 వేసి బాక్స్లో పెట్టుకుని వెళ్తా. ఇంకా 4 ఉన్నాయి, 4 చేసుకెళ్తా. ఇక్కడ కూడా మన్మరాలు ఇట్లా అనకండి, అది ఫ్రూట్స్ బాగా ఇష్టంగా తింటుంది. ఇట్లా నాన్ వెజ్ కంటే ఫ్రూట్స్ బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళ నాన్న ఇష్టం దానికంతా కూడా, వాళ్ళ నాన్నలాగా ఉంటుంది. లక్కుడేమో మాలాగా నాన్ వెజ్ ప్రియుడు. మేము ఏ ఫుడ్ ఇష్టంగా తింటామో ఆ ఫుడ్ బాగా తింటుంటాడు నా మన్మాడు. అయిపోయిందన్న ఇది. చికెన్ కర్రీ అయిపోయింది, బజ్జీ చేసిన, నిమ్మకాయ పెడుతున్నా. అంతే, చికెన్ కర్రీ రెడీ. చూసినారు కదా, చాలా సింపుల్ గా. ట్రై చేయండి ఒకసారి. ఇది కాలిపోతుంది, ఒకటి ఇది అయిపోయింది కదా. ఇది చపాతీలు కూడా చికెన్ వేసుకునే కదా. ఇట్లా ఆమ్లెట్ వేసుకొని ఇట్లనే చపాతీలు పెట్టుకుని తిన్నా కూడా మస్తు ఉంటుంది. కాకపోతే నేను చపాతీలో చికెన్ తిందామని ఆమ్లెట్ కూడా ఇంట్లో వేస్తేనే మనకు బాగా ఇట్లా వస్తుంది దోశ కంటే. చేతి నొప్పి వేస్తున్నట్టుంది అప్పటి తీసి. ఎన్ని వంటలు ఎన్ని రకాలు చేసుకుంటే
నా వంట ఎట్లుందో అందరూ తప్పకుండా కామెంట్ చేయండి. నిజంగా అంత టైం ఇచ్చి కామెంట్ చేస్తారు, టైం ఇచ్చి వీడియోస్ చూస్తుంటారు. మమ్మల్ని ఇష్టపడి అభిమానించే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అట్లనే మీ విలువైన టైంని మాకు బ్యాడ్ కామెంట్స్ కోసం ఉపయోగిస్తూ మాకు కామెంట్స్ పెట్టే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే నేనైతే అందరూ నరదృష్టి దిష్టి ఇట్లా తగులుతుంది మంది అంటే ఎక్కువ ఇట్లా ఉంటే ఇట్లా కాదు, మా పంతులు కూడా చెప్తాడు. నేను కర్మను గట్టుకు వెళ్తుంటా ఎవరి వీక్. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. సాటర్డే ట్యూస్డే మేము నాన్ వెజ్ తినము. శ్రావణ మాసము అది కార్తీక మాసం లాంటివి ఏ మాసాలు మాకు లేవు. అన్నీ చేస్తారు, కాకపోతే మేము ఎవ్రీ వీక్ తినము. అంటే సాటర్డే ట్యూస్డే హనుమాన్కి. ఎవ్రీ వీక్ మేము హనుమాన్ టెంపుల్ పోతాం కర్మన్ గట్టు. అయితే ఈ మధ్య 1-2 monthsగా కొంచెం వీక్ బై వీక్ అట్లా అవుతుంది. ఎవ్రీ వీక్ కుదరట్లేదు. ఇంకోటి నేను వాళ్ళని ఎవరిని కూడా ఏం తప్పు పట్టట్లేదు. ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి వాళ్ళ ఇది వాళ్ళది. మాసాలు పట్టుకున్నా కూడా ఎందుకో మాకు మా అమ్మగారి ఇంటి దగ్గర అట్లా లేదు, మా అత్తగారి ఇంటి దగ్గర అట్లా లేదు. పూజ చేసిన రోజు చేస్తాము, వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము, ఆ రోజు ఏమీ ఉండదు. ఇప్పుడు ఇంట్లో సత్యనారాయణ వ్రతము ఇల్లు కట్టుకొని ఏదైనా ఎట్లున్నా కూడా ఇంట్లో వ్రతాలు అవి ఇవి చేసుకున్నా కూడా మేము బయట నాన్ వెజ్ పెడతాము. ఇంకా మాకు అట్లా ఉంది కాబట్టి అట్లా ఇక్కడ పూజ అంతా చేయించేది. పూజలు చేయమని కాదు, పూజలు బాగా చేస్తాము, బాగా నమ్ముతాము. ఆ దేవుడి దయ వల్ల మేము మంచిగా ఇట్లా ఉన్నాము. అయితే వ్రతం చేసిన ఏం చేసిన వినాయక చవితికి గణేష్ని పెట్టుకుంటాము 3 days. 3 days ఏం తిన్నాము, ఇంట్లో ఏది ఇట్లా తీసుకురాము అట్లా అనమాట. మాసాలు అన్నీ లేకుండా వారాలు అనేది పాటిస్తాం కంపల్సరీ. అవి 2 వారాలు పూజ చేసిన రోజు నాన్ వెజ్ ఉంటుంది ఇంట్లో అట్లా. అయితే నేను చేసిన చికెన్ ఎట్లా ఉందో టేస్ట్ చెప్పాలి కదా. వేడి వేడి చికెన్, ఎగ్గు, మొహం మీద చెమటలు. బా కొంచెం చపాతీలో పెట్టుకుందాం. ఎగ్గును అన్నిటిలో నంచుకుంటాము. నేనైతే ఎగ్గులో చపాతీ నంచుకుంటున్నా. ఎగ్గును కదా మనం నంచుకోవాలి, కానీ ఎగ్గులో చపాతీ. సూపర్. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు ఒకవేళ ఛాలెంజ్ ఉన్నట్లయితే పవన్ నాయన యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూసేయండి. వంటలు అయితే సూపర్గా ఉన్నాయి.